స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ 43 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు తెలుగువారి యొక్క గుండె చప్పుడిని ప్రపంచానికి చాటి చెప్పేలాగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రజా సంక్షేమం కోసం 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చి, అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కునిచ్చి, మహిళలకి ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్ కల్పించి, అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చి అటు బడుగు బలహీన వర్గాల వారితో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలని సమదృష్టితో చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ ఈరోజు ఒక మంచి రాజకీయ పార్టీగా, ఒక విలువలు కలిగినటువంటి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా ఈరోజు భారతదేశంలో గుర్తింపబడింది. మొట్టమొదటి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతో పుట్టిన పార్టీలకి ధీటుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అండదండలను తీసుకుని ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం 2 కళ్ళుగా భావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మరింత ఇంకా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ళు పూర్తిగా చేసుకోవడం జరిగింది. పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించడం జరిగింది. పార్టీలో ఎన్నో అడదొడుకులు వచ్చినా, ఎంతమంది కుతంత్రాలు చేసినా కూడా, వివిధ పార్టీలు ఎన్నో చేసినా కూడా ముందుకు దూచుకొని పోయి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బడుగు బలహీన వర్గాల పేదల పాలిట దైవంగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీగా, అదేవిధంగా అస్థినాలోనే ఒక చక్రం తిప్పిన పార్టీగా తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించడం జరిగింది.